అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి ఉపాధి హామీ పథకం ద్వారా సూరప్పగారి చెరువు దగ్గర కాలువలో మట్టి తీయట ఉపాధి హక్కుదారులు చేయడం జరిగింది. పని అనంతరం టి రామచంద్ర ఆధ్వర్యంలో ఉపాధి చట్టం అవగాహన సదస్సు, ఎంత పనికి ఎంత వేతనం ఇస్తారు అనే దానిపై పూర్తి అవగాహన ఉపాధి హక్కుదారులకు టిఏ రామచంద్ర ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు చేయడం జరిగింది. ఉపాధి హామీ అనేది మన హక్కు. దీని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఉపాధి హక్కుదారులు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. 100 రోజులు ఉపాధి హామీ కూలీలు వారు పని దినాలు ఇంకా 50 రోజులు అదనంగా ఉపాధి కూలీలు అడగడం జరిగింది. నేను ఈ విషయాన్ని మండల మీటింగ్లో పై అధికారుల దృష్టికి తీసుకొని పోతా అని తెలియజేయడం జరిగింది. ఏం చేస్తాడు పాపము, సస్పెండ్ చేశాడు. కాబట్టి దయచేసి మేము ఎంత పని చెప్తే అంత చెయ్యాలి. కాబట్టి అది కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఏదో మనం బాగా చేసుకుంటే మన గ్రామానికి కానీ, మన పల్లెకి కానీ, మన మండలానికి కానీ మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఎవరికి బాకీ లేకుండా ఉపాధి కూలీలందరికీ ప్రభుత్వము డబ్బులు రిలీజ్ చేసేసి, ఎవరికైనా రాకన్నా ఉంటే నా దృష్టికి తీస్తే, మీ ఆధార్ కార్డు తెస్తే అలాంటి వాళ్ళు బిల్లు పడలేదంటే నేను చూసి వాళ్ళకు కూడా బిల్లులు తెప్పిస్తాం. మంచి మాటలే సార్. కాబట్టి అది ఒకటి. దయచేసి మీకు అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరించి మీరందరూ బాగా పనిచేసుకొని, నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా మీరు కూడా బాగా పనిచేయండి. కలిసిమెలిసి అందరం వెళ్దాం. అది మాత్రం ఓకే అమ్మా. మీరేమడుగుతున్నారంటే ప్రభుత్వం వారు అదనంగా 50 రోజులు ఇస్తారా అంటున్నారు. అదనంగా 100 రోజులు కాకుండా అదనంగా 50 రోజులు ఇస్తే టీవీ ఛానల్కి వస్తాయి, పేపర్లకు వస్తాయి, మాకు లెటర్లు వస్తాయి. మేము మీ దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టి ఇంకా 50 రోజులు వచ్చినాయి చెప్తాం. మేము ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మన అధికారులకు చెప్తాం, సార్ పేదవాళ్ళు 100 రోజులు అయిపోయినాయి, ఇంకా 50 రోజులు కావాలని అడుగుతున్నారు అని చెప్తాం. రేపు 2వ తేదీ కూడా గ్రామసభ ఉంది. గ్రామసభలో మన గౌరవ ఎంపీడీఓ గారు వస్తారు, ఏపీఓ గారు వస్తారు, ఈసీ గారు వస్తారు, మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వస్తారు. అక్కడ కూడా మీకు కూలీలు వచ్చాయా అని అడుగుతారు, మీకు పని సక్రమంగా ఉండాలని చెప్తున్నారు, మీరు బాగా ఆయన చెప్పిన ప్రకారం లోతులు తీస్తున్నారని అడుగుతారు. అవన్నీ కూడా నేను ఎంబుక్ ఎంత అటెండెన్స్ పోయి ఉండదు. ఆ రోజు నెక్స్ట్ వారం చేసినప్పుడు ఆ రోజు బదులు ఆమెకి ఎగేసి వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళ డబ్బును వాళ్ళకి వచ్చేటట్లు, వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి వచ్చేటట్లు ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ అందరు కూడా మనకు సమానమే. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే మీరు ఎవరు కూడా కరెక్ట్గా చేసుకుంటారా అంటే అది మీకు తెలుసు, కరెక్ట్గా నేను చేస్తున్నాను అనేది నాకు తెలుసు. నేను కొలతలు కరెక్ట్గా వేస్తున్నానా అనేది మీకు అందరికీ తెలియాలా, మీరు కూడా మస్తర్లో కరెక్ట్గా ఉండాలనేది మీకు తెలియాలి. ఏ ఒక్కటి కూడా యూనిటీగా ఐకమత్యంగా చేసుకోవాలి. ఏ ఒక్కటి మన ఊరు నుంచి బయటికి పోయిందంటే అందరికీ చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కలిసికట్టుగా పని చేసుకోండి. ఇప్పటి వరకు పని చేసిన డబ్బుల్లో ఎవరికైనా రూపాయి కూడా డబ్బులు ఎగిరిపోయిందా? వచ్చిందా లేదా? కూలీలన్నీ వచ్చాయా లేదా? ఇప్పుడు బిల్లులన్నీ పడ్డాయా లేదా? కాబట్టి నేను ఉన్నంత వరకు, నేను మీ గ్రామంలో పనిచేసేంత వరకు ఎవరికైనా పేదవాళ్ళకి డబ్బులు రాలేదంటే నేను ఇమీడియట్లీ నా పై అధికారికి తెలియజేస్తాను. సార్ వాళ్ళు పేదవాళ్ళు, పని చేసుకుంటే అన్నం తినాలి, కూలీ పడలేదు, 4 వారాలు జరిగింది, 5 వారాలు జరిగింది, మాకు పనికాడ అడుగుతున్నారని చెప్పి నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు కూలీ పడేటట్టు చేస్తాను. మీకు కూలీ పడేటట్టు చేసి మీరు కూడా మీ కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నప్పుడే నేను కూడా ఆనందంగా ఉంటాను. కాబట్టి దయచేసి మీరందరూ కలిసికట్టుగా పని చేసుకోండి. కాబట్టి